హలో ఫ్రెండ్స్ అందరికీ మీకు ఈరోజు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమై ఉంటుంది కదా, అదేనండి పంది మాసం కూర. ఈ స్టైల్లో ఎప్పుడైనా మీరు ట్రై చేశారా? రుచికరంగా మా అమ్మాయిది ఎలా వండిద్దో ఈ వీడియోలో చూసేయండి. మా అమ్మ అయితే ఇప్పుడు కోస్తుంది ఫ్రెండ్స్, చూడండి. కోసేది కూడా మీకు చూపిస్తాను, ఎలా కోసుకోవాలనేది కూడా చూడండి. లైట్ పెట్టాను. చూసారు కదా, అది ఆ సైజులో అయితే కోసుకోవాలి. మనకు అప్పుడే ముక్క అనేది మెత్తగా ఉడికిద్ది కదా. చిన్న ముక్క అయితే మెత్తగా ఇదిగోండి ఫ్రెండ్స్, మా అమ్మ అయితే టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు అయితే కోతుంది. అవి కూడా అందులో వేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, మా అమ్మ అయితే కూరకు కావాల్సిన ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు అయితే రెడీ చేసేసింది. ఇదిగో వీటిని అయితే ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కోసేసింది. ఇప్పుడు వీటిని అయితే ఈ మాసాన్ని అయితే శుభ్రంగా వాష్ చేసేసిద్ది, క్లీన్గా శుభ్రంగా చేసేసిద్ది. ఇదిగోండి, అది మాసం కోసుకున్నాక మనమైతే ఇవన్నీగా ఇలా ప్రిపేర్ చేసుకునే ఉండాలి ముందలా ఈ కోసేసుకుని. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ స్టెప్ చూపిస్తాను. అదిగో చూడండి ఫ్రెండ్స్, మాసాన్ని అయితే మా అమ్మ క్లీన్ చేసేసింది, శుభ్రంగా కడిగేసింది. శుభ్రంగా అయితే మనం కడుక్కోవాలి, లేకపోతే నీసు వాసన వచ్చిద్ది. దీన్ని ఎంత పర్ఫెక్ట్గా వండితే కూర చేతులు కూడా నాకేస్తారు మీరు. ఇదిగోండి ఫ్రెండ్స్, పొయ్యి మీద అయితే మా అమ్మ మూకుడైతే పెట్టింది, నూనె పోసిద్ది. చూడండి, ఇప్పుడు ఆ నీళ్ళు అన్నీ వాడాలి. అదిగోండి, ఆ నీళ్ళన్నీ ఇంకిపోవాలి. కోసి అది చెప్పటమంటే అయిగోండండి, నీళ్ళన్నీ చూసారు అలా ఇంకిపోయినాయి కదా. ఇప్పుడైతే మనం నూనె పోసుకుందాం. కొవ్వు కాబట్టి 2 గుండ్లు అది ఎత్తుకోండి. అది పంది మాసం అంటేనే కొవ్వు కదా, అందుకని మా అమ్మ 2 స్పూన్లు అయితే అదే గిద్దతో 2 స్పూన్లు అయితే పోసింది. ఫస్ట్ టమాటాలు అయితే వేస్తుంది చూడండి ఫ్రెండ్స్. తర్వాత ఉల్లిపాయలు, తర్వాత పచ్చిమిరకాయలు. మేము పచ్చిమిరకాయలు ఎక్కువ తింటాం ఫ్రెండ్స్. అన్నంలో ముద్దలో పెట్టుకుని తినడం అంటే మాకు చాలా ఇష్టం. తర్వాత అయితే ఇది ఇలా తిప్పుకోవాలి. 5 నిమిషాలు మగ్గాల. ఒక 5 నిమిషాలు అయితే మనం మగ్గనివ్వాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, 5 నిమిషాలు అయితే అయిపోయింది, ఇదంతా మగ్గింది. ఇప్పుడైతే మాసం వేసుకోవాలా? మాసం అయితే వేసుకుందాం. మళ్ళీ మాసం వేసుకుని 5 నిమిషాలు ఉండాలా? మాసం వేసినాక ఒక 10 నిమిషాల్లో మగ్గుద్ది. మాసం వేసినాకండి ఒక 10 నిమిషాలు అయితే మనం దీన్ని అయితే మళ్ళీ మగ్గనిద్దాం, ఎందుకంటే ఆ ముక్కకున్న వాటర్ అంతా దిగిద్ది. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, మగ్గింది కదా. మా అమ్మ అయితే ఫస్ట్ పసుపు వేస్తుంది, తర్వాత అయితే మనకు సరిపడా అంత సాల్ట్ అయితే వేసుకోవాలి. కారం కూడా మనం తినగలిగినంత అయితే వేసుకోవాలి. ఇప్పుడు అయితే అన్నిటిని మనం ఒకసారి అయితే కలుపుకోవాలి. అన్నీ అలా కలిసేలాగా కలుపుకోవాలి. మనం వేసిన కారం, పసుపు, ఉప్పు అన్నీ ఆ ముక్కకు అయితే పట్టాలి. చూసారు కదా, ఇలా అయితే మనం కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే మనం తగినంత వేసుకోండి, మీకు ఎంత సరి తినగలుగుతారో అంత. దీన్ని అయితే ఇప్పుడు ఇలా మనం కలుపుకోవాలి. అల్లం పేస్ట్ వేసిన తర్వాత మనమైతే ఇదంతా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, మరి మనం ఒక 20 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకుందాం.
చూడండి ఫ్రెండ్స్, మనకైతే సరిపడా అంత నీళ్ళు పోసుకోవాలి. మనకు ఎంత గుజ్జు కావాలో అంత అయితే నీళ్ళు పోసుకుని మళ్ళీ ఒకసారి దాన్ని కలబెట్టుకున్నాము. చూడండి అలా కలుపుకోవాలి. దీన్ని మనం ఒక 20 నిమిషాలు అయితే ఉడకనిద్దాం. కూర అయితే రెడీ అయ్యింది 20 నిమిషాల్లో. ఇదిగోండి ఫ్రెండ్స్, మధ్యలో అయితే మనం ఒకసారి అయితే మళ్ళీ తిప్పాలి. గ్రేవీ రావడానికి, మనకి జ్యూసీగా రావడానికి అయితే మళ్ళీ ఒకసారి మనం ఇలా తిప్పుకోవాలి గట్టితో. ఎన్ని నిమిషాలు ఉడికిద్ది? 10 నిమిషాలు. 10 నిమిషాల్లో అయితే కూర అయితే రెడీ అయిపోద్ది. మీకు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి కూర అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత ఇగురు గుజ్జుగా వచ్చిందో. ఇలా ట్రై చేస్తే కంపల్సరిగా నేను ఇలా చెప్పినట్టు ట్రై చేస్తే ఇలాగే వచ్చిద్ది. ఇప్పుడైతే మా అమ్మ ప్లేట్లో వేసుకుని చూపించింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదిగోండి ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేయమమ్మక. సూపర్ ఉందంట. ఆ ప్లేట్ నా కోసం వేసింది మా అమ్మ తింటాకి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో చివరిగా చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.